వివరాలు చూసినట్లయితే వైసీపీ నాయకుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తెలుగు యువత ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు వారు ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రంగా వాగ్వాదం జరిగింది. కొడాలి నాని ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు గుడ్లు విసిరారు. జై చంద్రబాబు, డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేసి టపాసులు కాల్చారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా మనం చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఉంటుంది ఇంటి వద్ద మాత్రం భారీగా ఉధృత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా కొడాలి నానిని కలిసి సన్మానించడానికి అమరావతి ఉద్యమ నేత కొట్లూరి దర్శిత్ ఏదైతే ఉన్నారో ఆయన కొడాలి నాని ఇంటి వైపు వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు తెలుగు యువతకు చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి ముందస్తు వీళ్ళందరూ కూడా కొడాలి నాని ఇంటి వైపు వెళ్తున్నారని తెలుస్తున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీస్ శాఖ మొత్తం కూడా సిఏలు డిఎస్పీలు అందరూ కూడా అక్కడ చేరుకోవడం, టీడీపీ యువకుల మధ్య పోలీసు మధ్య కూడా తోపులాట జరిగినటువంటి పరిస్థితి. కొడాలి నాని ఇంటి పైన ఏదైతే ఇంటికి సొంత చివరనే వారిని అడ్డగించడంతో అక్కడి నుంచి వారు కొడాలి నాని ఇంటి పైకి అదేవిధంగా టమాటాలు, కోడిగుడ్లు, ఇతరత్ర వస్తువులు గిరాడేయడం జరిగింది. ఆ గిరాడేస్తూ డిఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీఎల్ అందరూ కూడా అక్కడ బందోబస్తుగా గట్టిగా చేయడంతో అంత ఇంటిపై దాకా కూడా ఈ ఇసినటువంటి వస్తువులు వెళ్ళినటువంటి పరిస్థితి. వంటల సీఏ ఇంద్ర శ్రీనివాస్ టీడీపీ యువకుల మధ్య నిమ్మగడ్డ సత్యసాయి మధ్య కూడా తోపులాట బాగా జరిగిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా అదే ఎక్కడైతే పోలీసులు ఆపారో అక్కడే టపాసులు కాల్చి చంద్రబాబు నాయుడు జిందాబాద్, కొడాలి నాని డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఫ్యాన్ ఉందో ఆ ఫ్యాన్ ని ఏదైతే వైసీపీ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ ని ఈడ్చుకుంటూ వెళ్ళి అక్కడ నిరసన చేసే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ వైఎస్ఆర్ నాయకులు ఏదైతే కొడాలి నాని గతంలో గుడివాడలో కనుక ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నారో అది చేయాలి, రాజకీయ సన్యాసం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద పోలీసు వ్యవస్థ మొత్తం ఏకతాటిపైకి వచ్చి తెలుగు యువత కావచ్చు, టీడీపీ నాయకుల కార్యకర్తలందరినీ కూడా అదుపు చేయడంతో అక్కడ ఉద్ధృత వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఎక్కడంటే అవాంఛనీయ ఇబ్బంది, ప్రాణ నష్టం, ధన నష్టం జరగకుండా మాత్రం పోలీసులు అయితే నివారణ చర్యలు చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.